హలో గైస్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకుంటాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు తెలుగులో. సో ఇవాళ అయితే మనకి చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయి కదా. ప్రతిరోజు కూడా మనము హిందూ న్యూస్ పేపర్ నుంచి కావచ్చు, గవర్నమెంట్ వెబ్సైట్స్, పిఐబి వీటి నుంచి తీసుకుంటూ ఉంటాము. అన్ని సబ్జెక్టువిలో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేది తీసుకుంటూ ఉంటాం. మీకు అన్ని రకాల ఎగ్జామ్స్కి ఇవి ఉపయోగపడతాయి. సో ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్లు ఎక్కువగా రిపీట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటాయి ఇలాంటి టాపిక్స్. సో ఇప్పుడు చూద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 21 మార్చికి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చూడండి, యాక్టివ్ వోల్కానోస్ ఆన్ వీనస్. సో రీసెంట్గా వచ్చేసి వీనస్ ఉంది కదా, వీనస్ ప్లానెట్ ఉంది కదా. సో వీనస్, ఈ వీనస్ అనేది తెలుగులో వచ్చేసి శుక్రగ్రహం అంటారు, శుక్రుడు అంటారు. వీనస్ అనేది మనకి సోలార్ సిస్టంలో సెకండ్ క్లోజెస్ట్ ప్లానెట్ టు ది సన్ అనమాట. అంటే సూర్యుని దగ్గర నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వస్తే రెండో ప్లానెట్, రెండో గ్రహం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఈ వీనస్ మీద ఒక వోల్కానో అంటే ఒక అగ్నిపర్వతం అనేది కనిపెట్టింది రీసెంట్గా ఒక స్పేస్ క్రాఫ్ట్. అసలు అగ్నిపర్వతం ఎలా ఉంది, సో ఆ గ్రహం మీద ఎప్పటి నుంచి ఉంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించి. సో దీంతో పాటు శుక్రగ్రహానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా అన్నీ చూద్దాం. దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా ఏమున్నాయో క్లారిటీగా డిస్కస్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇమేజ్లో కనిపించేదే ఇది అగ్నిపర్వతం అనమాట. అంటే శుక్రగ్రహం మీద ఉన్నటువంటి అగ్నిపర్వతం చూడండి ఎంత పెద్ద అగ్నిపర్వతం. సో ఎంత కూడా లావా. సో లోపల ఉన్నటువంటి మాగ్మా అనేది బయటకు వచ్చినటువంటి లావా, ఇదంతా కూడా లావా, ఎల్లో కలర్ కనిపిస్తుంది, ఎంత కూడా లావా అనమాట. ఇది వీనస్లో ఉన్నటువంటి అగ్నిపర్వతం ఈ శుక్రగ్రహంలో ఉన్నది. ఇప్పుడు చూద్దాం దీనికి సంబంధించి. సో నాసా మాజిలాన్ స్పేస్ క్రాఫ్ట్. ఏ స్పేస్ క్రాఫ్ట్ అంటే నాసా వాళ్ళకి సంబంధించినటువంటి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి నాసా వాళ్ళకి సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ మాజిలాన్ స్పేస్ క్రాఫ్ట్ క్యాప్చర్డ్ ఇమేజెస్ ఆఫ్ ది వీనస్ సర్ఫేస్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్బిట్స్. సో మామూలుగా ఈ నాసాకు సంబంధించిన మాజిలాన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది వీనస్ ఆర్బిట్లో, వీనస్ కక్షలో తిరుగుతూ వీనస్లోని డిఫరెంట్ పిక్చర్స్ అనేది తీస్తూ ఉందన్నమాట. క్లియర్గా చూస్తున్నటువంటి పిక్చర్స్లో దీన్ని అయితే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దీన్ని యాక్టివ్ వోల్కానో అయితే ఐడెంటిఫై చేశారు. సో తర్వాత ఏ ఫ్యూ లొకేషన్స్ ఇంక్లూడింగ్ ది those suspected to have volcanic activity were observed 2 or 3 times over the years. సో గత 2-3 సంవత్సరాల నుంచి ఈ వోల్కానిక్ యాక్టివిటీ అనమాట. సో ఏంటంటే ఈ వోల్కానిక్ యాక్టివిటీని అయితే ఫైండ్ అవుట్ చేశారు. సో శుక్రగ్రహం మీద ఈ అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనాన్ని ఈ నాసాకు సంబంధించిన మాజిలాను స్పేస్ క్రాఫ్ట్ అనేది క్యాప్చర్ చేసింది. సో తర్వాత ఏ 2.2 స్క్వేర్ కిలోమీటర్స్ వోల్కానిక్ వెంట్ ఆన్ వీనస్ చేంజ్డ్ షేప్ ఇన్ 8 months ఇండికేటింగ్ వోల్కానిక్ యాక్టివిటీ. ఇక్కడ చూడండి, సో గత 8 monthsలో దాని యొక్క వెంట్ అనమాట. సో వెంటు డైక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో మన అగ్నిపర్వతంలో ఉంటాయి కదా, వెంటు హారిజాంటల్గా మనకి వర్టికల్గా ఉంటాయి కదా, వాటిని వెంటు డైక్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఆ వెంట అనేది అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుంది కదా. సో ఆ వెంట అనేది ఎలా ఉందంటే 8 months దాని యొక్క షేప్ అనేది మారిపోతూ ఉంది. అంటే అర్థం ఏంటి, వోల్కానిక్ ఎరప్షన్ అనేది జరుగుతూ ఉందని దాని యొక్క అర్థం అనమాట. సో వెంట యొక్క సైజు షేప్ అనేది మారుతూ ఉందంటే వోల్కానిక్ ఎరప్షన్ అనేది జరుగుతూ ఉందని. సో ఈ వోల్కానిక్ ఎరప్షన్ అనేది 2.2 స్క్వేర్ కిలోమీటర్స్, సో మొత్తం వచ్చేసి 2.2 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ వోల్కానిక్ యొక్క ఎరప్షన్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది, ఇక్కడ శుక్రగ్రహంలో జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ చూస్తే ఇట్ షోడ్ సైన్స్ డ్రైన్డ్ లావా hinting at activity, and 8 months later radar images indicated that the same vent had doubled size and lava lake seemed to have reached them. ఇక్కడ చూడండి డబుల్ సైజ్. సో ఈ వెంట్ యొక్క సైజ్ అనేది డబుల్ అయిపోయింది. సో డబుల్ అయిపోయింది. ఈ రాడార్ ఇమేజెస్ అన్నీ కూడా ఈ లావా అనమాట. సో సైన్స్ ఆఫ్ డ్రైన్డ్ లావా. సో ఈ లావా అనేది అగ్నిపర్వతం నుంచి వరదలా ప్రవహిస్తూ ఉంటుంది. సో అగ్నిపర్వతం ఒక్కసారి విస్ఫోటనం అయిన తర్వాత అది ప్రవహిస్తుంది అనమాట, ప్రవహిస్తూ ఉంటుంది కదా. సో దాని యొక్క ఇమేజ్ కావచ్చు, తర్వాత ఆ వెంటు ఇంతకుముందు ఉన్నటువంటి వెంటు సైజ్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు డబుల్ అయిపోయింది. సో డబుల్ ఏంటంటే ఏంటి, విస్ఫోటనం అనేది చెందుతూ ఉంది. సో విస్ఫోటనం అనేది ఇంకా చెందుతూ ఉంది కాబట్టి ఈ విధంగా అయితే డబుల్ అయిందనమాట. సో తర్వాత ద వెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది మ్యాట్ మౌంట్స్ ద వీనస్ సెకండ్ హైయెస్ట్ వోల్కానో. సో ఇక్కడ చూడండి మ్యాట్ మౌంట్స్ అనే ఒక వర్డ్ చూసాం కదా. సో ఇక్కడ మ్యాట్ మౌంట్స్ అనమాట. సో మ్యాట్ మౌంట్స్ అంటే ఏంటంటే వీనస్ యొక్క సెకండ్ హైయెస్ట్ వోల్కానో. సో శుక్రగ్రహం మీద ఉన్నటువంటి రెండో అతిపెద్ద వోల్కానో. సో రెండో అతిపెద్ద వోల్కానో ఏదంటే సో మ్యాట్ మౌంట్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంపార్టెంట్ ఇట్లాంటి వర్తమాన అంశాల నుంచి ఈ కరెంట్ ఈవెంట్స్ నుంచి ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో మ్యాట్ మౌంట్స్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఈస్ దట్ అని అడుగుతారు. సో ఇది ఇటీవల వార్తల్లో చూసాము, అదేంటి అని అడుగుతారు అనమాట. సో మ్యాట్ మౌంట్స్ అనేది సెకండ్ హైయెస్ట్ వోల్కానో అయింది ఆన్ ది వీనస్ అనమాట. సో తర్వాత ఇట్ సిట్స్ ఎట్ ది, సో చూడండి అట్లా రేగియో అని చెప్పేసి ఒక రీజను, ద వాస్ట్ హైలాండ్ రీజన్ నియర్ వీనస్ ఈక్వెటార్. దీస్ చేంజెస్ వర్ లైక్లీ టు డ్యూ టు లావా ఫ్లో ఎస్కేపింగ్ ది వెంట్ హింటింగ్ ఎట్ ఏ పాసిబుల్ వోల్కానిక్ యాక్టివిటీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన భూమికి ఏమైంది, భూమికి సో భూమి ఉంది రౌండ్గా, సో భూమి అనేది రౌండ్గా ఉంది కదా.
సో దీనికి చుట్టూ మనకి మిడిల్ ఎలా ఏముంటుంది, ఈక్విటార్ అంటే భూమధ్యరేఖ అనేది ఉంటుంది. సో భూమికి భూమధ్యరేఖ ఎలా ఉంటుందో వీనస్కి కూడా ఈక్విటార్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్స్. సో అది లైన్ లాగా ఏదో గోడ కట్టరు భూమి చుట్టూ. ఈక్విటార్ అంటే భూమధ్యరేఖ అంటే గోడలాగా ఉండదు, ఒక ఇమాజినరీ లైన్ అనమాట. సో అలానే వీనస్ అంటే శుక్రగ్రహానికి కూడా ఒక ఈక్విటార్ ఉందన్నమాట. ఆ ఈక్విటార్లో ఈ రీజన్ ఉంది, అట్లా రెజియో అని చెప్పేసి ఒక రీజన్ ఉంది. ఇదేంటంటే ఒక హైలాండ్. సో హైలాండ్ అంటే కొద్దిగా ఎత్తు ప్రాంతంలో ఉంటే ఒక పీఠభూమి లాంటి హైలాండ్. ఇక్కడ వోల్కానిక్ ఎరప్షన్ అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మాజెల్లాన్ స్పేస్ క్రాఫ్ట్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డీప్ స్పేస్ మిషన్ ఆఫ్ నాసా. సో నాసాకు సంబంధించినటువంటి డీప్ స్పేస్ మిషన్స్ అనమాట. అంటే మనకి అంతరిక్షంలో విశ్వంలో ఎలాంటి ఘటనలు ఎలాంటి సంఘటనలు అనేవి జరుగుతున్నాయి అనే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నాసా అనేది ఈ మిషన్స్ అనేది పంపిస్తూ ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ మిషన్ ఏదంటే మాజెల్లాన్ మిషన్. సో ఈ మాజెల్లాన్ అనేది నాసాకు సంబంధించినటువంటి డీప్ స్పేస్ మిషన్, అంటే మనకి అంతరిక్షం మీద పరిశోధన చేసినటువంటి ఒక మిషన్ అనమాట, వన్ ఆఫ్ ది మిషన్. ఓకేనా ఇదంతా. ఇప్పుడు మనము అసలు వీనస్ అంటే ఏంటి, వీనస్ గ్రహం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎందుకంటే వోల్కానిక్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, అలానే మనము వీనస్ గురించి చెప్పుకుందాం. సో వీనస్ అంటే ఏంటంటే శుక్రగ్రహం, తెలుగులో వచ్చేసి శుక్రగ్రహం. సో శుక్రగ్రహం అంటారు, తెలుగులో శుక్రగ్రహం అంటారు, శుక్రుడు అంటారు. అంటే మనకి సూర్యుడి చుట్టూ, సూర్యుని దగ్గర నుంచి రెండో గ్రహం అనమాట. రెండో గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, బుధుడికి భూమికి మధ్యలో ఉంటుంది. అంటే మనకి మెర్క్యూరీ ఎర్త్కి మధ్యలో వీనస్ గ్రహం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ వీనస్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని చూద్దాం. ఇక్కడ మీకు కనిపించే ఇమేజ్ అనేది నాసా నుంచి తీసుకున్నటువంటి ఇమేజ్ అనమాట. సో నాసా నుంచి తీసుకున్న ఒరిజినల్ ఇమేజ్ ఇది వీనస్. సో వీనస్ ప్లానెట్ అనేది ఈ విధంగా ఉంటుంది, శుక్రగ్రహం అనేది ఈ విధంగా ఉంటుంది ఇమేజ్ అనేది. ఇది ఆ మాజెల్లాన్ తీసుకున్నటువంటి ఇమేజెస్ అనమాట ఇవన్నీ కూడా. దాని గురించి చూద్దాం ఇప్పుడు. సో వీనస్ చూడండి, సిస్టర్ ఆఫ్ ఎర్త్. సో వీనస్ గ్రహాన్ని సిస్టర్ ఆఫ్ ఎర్త్ అంటారు. సో భూమి యొక్క చెల్లెలుగా భావిస్తారు, ఎందుకంటే రెండు కూడా సేమ్గా ఉంటాయి. సిస్టర్ ఆఫ్ ఎర్త్ అంటారు, ఎర్త్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు. డ్యూ టు ది ప్రాక్సిమిటీ, మాస్ అండ్ సైజు, దాని యొక్క పరిమాణం కావచ్చు, ద్రవ్యరాశి కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా అది భూమిలాగే ఎగ్జాక్ట్లీ మన ఎర్త్ ప్లానెట్ ఎలా ఉంటుందో, ప్లానెట్ ఎర్త్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, పరిమాణం కావచ్చు, దాని యొక్క ద్రవ్యరాశి పరంగా కూడా. సో తర్వాత దీన్నే వచ్చేసి ఎర్త్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు. సో ఎర్త్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు, ఇదే గ్రహాన్ని ఎర్త్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు. సో దేనంటే ఈ శుక్రగ్రహాన్ని ఎర్త్ ట్విన్స్ అంటారు, అంటే భూమి యొక్క కవల అని కూడా పిలుస్తారు అనమాట, ఎందుకంటే పరిమాణం అంతా కూడా సేమ్గా ఉంటుంది కాబట్టి. తర్వాత సర్ఫేస్ ఆఫ్ వీనస్ హిండెన్ బై ది ఒపెక్ లేయర్ ఆఫ్ ది క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది సల్ఫ్యూరిక్ యాసిడ్. సో మామూలుగా నిజానికి మనకి సౌర కుటుంబంలో మొదట సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం ఏంటి, బుధ గ్రహం, అంటే మెర్క్యూరీ ప్లానెట్. కానీ మన సౌర కుటుంబంలోనే అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏంటో తెలుసా, హాటెస్ట్ ప్లానెట్ కూడా వీనస్సే. ఎందుకంటే ఇది భూమికి బుధుడి దగ్గరగా ఉండాలి కదా సూర్యుడికి, కానీ బుధ గ్రహం వేడిగా ఉండాలి. కానీ వీనస్ గ్రహం ఎందుకు వేడిగా ఉంటుందంటే డ్యూ టు ది ఫార్మ్డ్ ఫ్రమ్ ది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ చూడండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది, సల్ఫ్యూరిక్ యాసిడ్ తెలుసు కదా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, యాసిడ్ అనమాట అది. సో మనకి చర్మం మీద పడితే కాలిపోద్ది. సో అట్లాంటి యాసిడ్ అనేది మొత్తం యాసిడ్ ద్వారా ఈ గ్రహం అంతా కూడా ఏర్పడి ఉంటుంది. సో మొత్తం ఒక క్లౌడ్స్ ద్వారా, ఒపెక్ లేయర్ ఆఫ్ క్లౌడ్స్ ద్వారా ఏర్పడి దాని ద్వారా సల్ఫ్యూరిక్ యాసిడ్ దీని యొక్క ఉపరితలం అంతా ఉంటుంది కాబట్టి ఈ గ్రహం చాలా చాలా హాట్గా ఉంటుంది. అందువల్ల దీని వచ్చేసి హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తుంటారు. ఏ థిక్ అట్మాస్ఫియర్ ట్రాప్స్ హీట్ ఇంటూ రన్వే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మేకింగ్ ది హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పాను సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఓవర్గా ఉంటాయి అనమాట. వీనస్ ప్లానెట్లో ఓవర్గా రిలీజ్ అవ్వడం వల్ల, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్ని కూడా ఓవర్గా రిలీజ్ అవ్వడం వల్ల ప్లానెట్ అనేది ఇంకా చాలా హాట్గా అయిపోతుంది అనమాట. అందుకే దీన్ని హాటెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. మన మొత్తం సౌర కుటుంబంలోనే చాలా వేడి గ్రహం ఏదంటే వేడిగా ఉండే గ్రహం వచ్చేసి వీనస్. తర్వాత వీనస్ స్పిన్స్ స్లోలీ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఫ్రమ్ ది మోస్ట్ ఆఫ్ ది ప్లానెట్స్, రొటేట్ క్లాక్ వైజ్, అదర్ ప్లానెట్స్ కౌంటర్ క్లాక్ వైజ్. సో మామూలుగా ఈ వీనస్ అనేది మిగతా గ్రహాలతో పోల్చుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది, ఇది క్లాక్ వైజ్ అనమాట. సో మామూలుగా శుక్రగ్రహం అనేది మామూలు మిగతా గ్రహాలు ఉన్నాయి కదా, సో మిగతా గ్రహాలు అనేవి కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతాయి, అంటే మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతూ ఉంటాయి, పడమర నుంచి తూర్పుకి భూమి అనేది తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ గ్రహం అలా కాదు, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది, రిమైనింగ్ ప్లానెట్స్ అన్ని కూడా కౌంటర్ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. ఇది ఒక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత రెఫర్ టు యాజ్ మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్ డ్యూ టు బ్రైట్నెస్.
సో ఇది చూడండి, వీనస్ అనేది, ఈ వీనస్ ప్లానెట్ మనకి చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎక్కువ ఆకాశంలో అప్పుడు బ్రైట్గా ఒక స్టార్ కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే వీనస్ ప్లానెట్ అనమాట. ఎక్కువగా వీనస్ ప్లానెట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే మార్నింగ్ స్టార్ అంటారు, లేదా ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఏ ప్లానెట్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారంటే వీనస్ ప్లానెట్ అయితే పిలుస్తారు. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివి ఎగ్జామినేషన్ పరంగా. సో తర్వాత బ్రైట్నెస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ ఫిమేల్ ఫిగర్. సో దీన్ని ఒక ఫిమేల్ ఫిగర్తో పిలిచారు. అంటే ఎక్కువగా ప్లానెట్స్కి నేమ్స్ అనేవి ఎక్కువగా గ్రీక్ గాడ్స్, రోమన్ గాడ్స్ ఇట్లా పేరు పెట్టారు. అయితే వీనస్ అనేది ఏంటంటే ఫిమేల్ ఫిగర్ అనమాట. సో ఫిమేల్కి సంబంధించిన ఒక ఆమె పేరు, ఒక గాడెస్ పేరు, గ్రీకు గాడెస్ అని ఉంటుంది కదా, ఫిమేల్ పేరు వీనస్ అనేది, ఇట్లా నేమ్ అయితే దీనికి పెట్టారనమాట. సో ఓవరాల్గా ఏంటి దీని కాన్సెప్ట్, వోల్కానిక్ ఎరప్షన్ అనేది వీనస్ ప్లానెట్లో జరిగింది. దాన్ని నాసా మాజిలాను స్పేస్ క్రాఫ్ట్ అనేది పిక్చర్స్ తీసి పంపించింది, దాని గురించి ఐడెంటిఫై చేసింది అనేది ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. కాబట్టి ఇప్పుడు వీనస్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి బేసిక్ ఎనిమల్ హస్బెండరీ స్టాటిక్స్ 2022. సో బేసిక్ ఎనిమల్స్ ఉంటాయి కదా ఇండియాలో, దానికి సంబంధించి ఒక రిపోర్టు. స్టాటిక్స్ అంటే ఏంటి, ఏ జనాభా ఎంత ఉంది, సో ఎక్కువ స్టేట్స్ ఏ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు పౌల్ట్రీ ఉంది. సో పౌల్ట్రీ అంటే ఏంటి, చికెన్ అనమాట, చికెన్కి సంబంధించినవి. సో ఎక్కువగా ఏ పౌల్ట్రీలో ఏ స్టేట్ ఎక్కువగా ఉంది, రిమైనింగ్ ఏమున్నాయని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో వీటికి సంబంధించి ఇప్పుడు ఏమున్నాయి చూద్దాం. ద మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. సో ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, హస్బెండరీ అండ్ డైరింగ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ మినిస్ట్రీ అనేది ఈ స్టాటిక్స్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ స్టాటిక్స్ అనేది రిలీజ్ చేస్తుంది. రిలీజ్డ్ ది బేసిక్ ఎనిమల్ హస్బెండరీ స్టాటిక్స్ 2022. సో ఏం రిలీజ్ చేసిందంటే బేసిక్ ఎనిమల్ హస్బెండరీ స్టాటిక్స్ 2022 రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఇందులో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే మిల్క్స్ చూడండి, మిల్క్, ఎగ్స్, తర్వాత మీటు, ఈ 3 ప్రొడక్షన్స్ అనేవి ఇండియాలో ఏ విధంగా ఉన్నాయో వీళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఏవేంటివంటే మిల్క్, ఎగ్స్ పాలు, గుడ్లు, తర్వాత వచ్చేసి మీట్ మాంసం, వీటి యొక్క ఉత్పత్తి ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఏ విధంగా ఉందో ఇక్కడ వాళ్ళు డిఫైన్ చేశారు. సో ఇక్కడ చూడండి, ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది లైవ్ స్టాక్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ హ్యాస్ బీన్ షోయింగ్ స్టడీలీ ఇంప్రూవ్మెంట్ దట్ హ్యాస్ సిగ్నిఫైస్ ఇట్స్ గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఫర్ ది కంట్రీస్ ఎకానమీ. సో ఇప్పుడు రీసెంట్గా మన ఇండియాలో అగ్రికల్చర్తో పాటు లైవ్ స్టాక్ రీరింగ్ కూడా చాలా వరకు పెరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, పౌల్ట్రీ కావచ్చు, లైవ్ స్టాక్ రీరింగు, మీట్ ప్రొడక్షను, తర్వాత ఎగ్స్కి సంబంధించి కావచ్చు, మిల్క్ ప్రొడక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంతకు ముందు రోజుల కంటే కూడా, ఇంతకుముందు ఇయర్స్ కంటే కూడా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇండియాలో. అంటే అగ్రికల్చర్ ఎకానమీ కూడా పెరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన కొన్ని ఈ రిపోర్ట్లో స్టాటిక్స్లో కొన్ని ఇచ్చారు. అవేంటంటే టాప్ 5 మేజర్ మిల్క్ ప్రొడక్షన్ స్టేట్స్. మన ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా, మిల్క్ అంటే పాల ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏమన్నాయి, టాప్ 5 స్టేట్స్ ఏమన్నాయి చూద్దాం మిల్క్ ప్రొడక్షన్లో. సో మొట్టమొదటి వచ్చేసి రాజస్థాన్. సో ఫస్ట్ వచ్చేసి రాజస్థాను, ఇది 15.05 ప్రొడక్షన్ అనమాట. మన మొత్తం కంట్రీలో 15.05% ప్రొడక్షన్ అనేది ఇస్తుంది. తర్వాత ఉత్తరప్రదేశ్ 14.93%, తర్వాత మధ్యప్రదేశ్ 8.06%, గుజరాత్ 7.56% అండ్ ఆంధ్రప్రదేశ్ 6.97%. సో ఇవి వచ్చేసి మన ఇండియాలో టాప్ 5 స్టేట్స్ అనమాట. మిల్క్ ప్రొడక్షన్లో టాప్ 5 స్టేట్స్ ఏమంటే ఇవి. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్, అదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత టాప్ 5 ఎగ్ ప్రొడక్షన్. ఈసారి వచ్చేసి ఇక్కడ ఏంటి, ఇక్కడంతా మిల్క్ ప్రొడక్షన్ గురించి చూస్తారు, ఇదంతా మిల్క్ ప్రొడక్షన్. ఇప్పుడు ఎగ్ ప్రొడక్షన్ అనమాట, ఎగ్స్ ఉన్నాయి కదా, గుడ్లు. సో గుడ్లు పెంపకంలో వచ్చేసి గుడ్లు ప్రొడక్షన్లో, ఈ ఎగ్ ప్రొడక్షన్లో టాప్ 5 స్టేట్స్ ఏమన్నాయి చూద్దాం. సో మొట్టమొదటి స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో మన ఇండియాలోనే మొత్తం ఎగ్స్లో వచ్చేసి ఫస్ట్ స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ప్రొడక్షన్లో 20.41% ఉంది. 20.41% ఎగ్స్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. తర్వాత తమిళనాడు 16.08%, తెలంగాణ 12.86%, తర్వాత వెస్ట్ బెంగాల్ 8.84%, సో కర్ణాటక 6.38%, అండ్ దీస్ స్టేట్స్ టుగెదర్ కాంట్రిబ్యూట్ ది 64.56 టోటల్ ఎగ్ ప్రొడక్షన్ ఇన్ ది కంట్రీ. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఈ రాష్ట్రాలు అయితే ఎగ్ ప్రొడక్షన్లో ఉన్నాయి టాప్ 5. పైన మిల్క్ గురించి చెప్పావు, ఇదంతా కూడా మిల్క్కి సంబంధించింది, ఇదంతా కూడా ఎగ్గు సంబంధించింది. సో ఇదంతా కూడా మిల్క్, సో పాల ఉత్పత్తికి సంబంధించింది, ఇదంతా కూడా ఎగ్స్కి సంబంధించింది. సో గుడ్లకు సంబంధించినటువంటి టాప్ 5 స్టేట్స్ అనమాట ఇండియాలో. టాప్ 5 స్టేట్స్ మిల్క్ ప్రొడక్షన్లో తీసుకుంటే రాజస్థాన్ టాప్లో ఉంది, ఎగ్స్ ప్రొడక్షన్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. సో ఇవి చూసుకోండి. ఈ మిల్క్ అనేది ఆల్మోస్ట్ మనకి 5 అప్రాక్సిమేట్లీ 6% అనేది పెరిగింది. సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, అప్రాక్సిమేట్లీ 6% వరకు పెరిగింది. ఈ ఎగ్స్ ప్రొడక్షన్ అనేది ఆల్మోస్ట్ 6.5% వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. సో గత ఇయర్స్తో పోల్చుకుంటే ఇంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. తర్వాత దీనికి సంబంధించి టాప్ 5 మీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము,
మిల్క్ ప్రొడక్షన్ స్టేట్స్ చెప్పుకున్నాము, తర్వాత ఎగ్స్ ప్రొడక్షన్ చెప్పుకున్నాం. ఇప్పుడు మీట్ అనమాట, అంటే మాంసం అనేది ఎక్కువ ఏ రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుందో చూద్దాం ఈ రిపోర్ట్లో. సో 5 మీట్ అంటే మాంసం సంబంధించి. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. సో మహారాష్ట్ర వచ్చేసి ఫస్ట్ స్టేట్ టాప్లో ఉంది, ఇండియాలోనే టాప్లో ఉంది మీట్ ప్రొడక్షన్లో. ఇది వచ్చేసి 12.25%. సో మొత్తం దేశంలోని మాంసం ఉత్పత్తిలో ఇది 12.25% ఇదే ఉంది. తర్వాత ఉత్తరప్రదేశ్ 12.14%, వెస్ట్ బెంగాల్ 11.63%, ఆంధ్రప్రదేశ్ 11.04%, తెలంగాణ 10.82%. ఇవి వచ్చేసి టోటల్గా ఇండియాలో మాంసం ఉత్పత్తి చేసే టాప్ 5 స్టేట్స్ అనమాట. అయితే మొత్తం దేశంలో వచ్చేసి 57.86%, 57.86% ఆ మీట్ ప్రొడక్షన్ అనేది ఈ 5 స్టేట్ల నుంచే వస్తుందన్నమాట. సో కాబట్టి మీట్ ప్రొడక్షన్లో 5 స్టేట్ ఉందంటే మహారాష్ట్ర వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మీట్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ వూల్. సో వూల్ ఉంది కదా, సో ఊలుకి ఉన్ని అంటాం కదా. సో ఊలుకి సంబంధించిన టాప్ 5 స్టేట్స్ ఏమున్నాయి చూద్దాం. ఊలుకి సంబంధించిన టాప్ 5 స్టేట్స్ ఏమున్నాయి చూద్దాం. సో స్టేట్స్ ఆర్ ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్. సో ఇక్కడ కూడా రాజస్థాన్ అనే టాప్లో ఉంది. సో మనకి మిల్క్ ప్రొడక్షన్లో టాప్లో ఉంది, వూల్ ప్రొడక్షన్లో కూడా టాప్లో ఉంది. ఇక్కడ చూడండి 4.91%. సో ఎంతంటే 4.91%. సో రాజస్థాన్ అనేది మన ఇండియాలోని మొత్తం ఊలు అంటే ఉన్ని ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్లో ఉన్ని ఉత్పత్తిలో ఒక్క రాజస్థానే 45.91%, అంటే అప్రాక్సిమేట్లీ హాఫ్ ఆఫ్ ది ఊల్ అనేది మన రాజస్థాన్ నుంచే వస్తుంది. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి 23.19%, గుజరాత్ వచ్చేసి 6.12%, మహారాష్ట్ర వచ్చేసి 4.78%, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 4.33%. అయితే ఇక్కడ టాప్ స్టేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. టాప్ స్టేట్ ఏదంటే ఊల్ ప్రొడక్షన్లో రాజస్థాన్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. ఈ విధంగా ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి వేనాడ్. సో వేనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, వేనాడు వైల్డ్ లైఫ్ శాంచురీ అనే న్యూస్లో ఉంది. ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే, సో రీసెంట్గా ఇక్కడ ఒక ఫిమేల్ లిపార్డ్ అంటే ఒక ఆడ చిరుతపులి అనేది చనిపోయిందనమాట. ఆడ చిరుతపులి, సో ఫిమేల్ లిపార్డ్ డైడ్ ఇన్ సస్పెక్టెడ్ రోడ్ కిల్ ఇన్ ది వేనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ వేనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఒక ఆడ చిరుతపులి అనేది చనిపోయిందనమాట, రోడ్డు మీద చనిపోయింది. సో దానికి సంబంధించి డెత్ అనేది ఎవరైనా హంటర్స్ చంపారా లేదా యాక్సిడెంట్గా చనిపోయిందా, ఏదైనా ఇల్నెస్ డిసీజ్ ద్వారా చనిపోయిందని చెప్పేసి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒక సస్పెక్టెడ్గా మిగిలిపోయింది, సస్పెక్టెడ్ రోడ్ కిల్. సో దీని గురించి ఇది న్యూస్లో ఉంది. ఎందుకంటే లిపార్డ్స్ కొన్ని ఎనిమల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఎనిమల్స్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా షెడ్యూల్ 1లో ఉంటాయి. సో దీనికి సంబంధించి చూద్దాం. సో వేనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనము డిస్కస్ చేస్తాం. సో వార్తల్లో ఉంది కాబట్టి ఈ కాన్సెప్ట్ ఇది న్యూస్లో ఉంది. అసలు వేనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఎక్కడుంది, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయి చూద్దాం. సో వేనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది కేరళ. సో ఇది కేరళ రాష్ట్రంలో ఉంటుంది అండ్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. మనకి ఇండియాలో మొత్తం వచ్చేసి 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా. ఈ 18 బయోస్పియర్ రిజర్వ్లో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ కూడా వెస్టర్న్ ఘాట్స్లో చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో, ఇక్కడ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఇది పార్ట్ అనమాట. సో వేనాడు వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో పార్ట్ 2. సో తర్వాత దిస్ శాంచురీ ఈజ్ కంటిన్యూస్ టు ది టైగర్ రిజర్వ్ ఆఫ్ నాగర్హోల్. సో నాగర్హోల్ అండ్ బందీపూర్ ఆఫ్ ది కర్ణాటక. అండ్ ఇక్కడ చూడండి ముదుమలై. సో ముదుమలై ఆఫ్ ది తమిళనాడు. ఇక్కడ చూడండి మీకు ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉందా. సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఏంటి, ఇది పార్ట్ వేనాడ్ అనేది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ శాంచురీ ఏది, ఈ వేనాడు వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది కంటిన్యూస్ పార్ట్ అనమాట. వేటి కంటే కంటిన్యూస్ పార్ట్ టు ది టైగర్ రిజర్వ్. సో ఇది టైగర్ రిజర్వ్ సంబంధించింది. ఏ టైగర్ రిజర్వ్స్తో ఇది అటాచ్ ఉందంటే, ఒకటి నాగర్హోలు బందీపూర్ టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉంటాయి, కర్ణాటక రాష్ట్రంలో ఉండే నాగర్హోలు బందీపూర్ నేషనల్ పార్క్కి ఇది దగ్గరగా ఉంటుంది. తర్వాత తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్ కూడా దగ్గరగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ట్రై జంక్షన్ అనమాట. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి బయోస్పియర్ అనుకుంటే ఇక్కడ కర్ణాటక ఉంటుంది, ఇక్కడ కేరళ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి తమిళనాడు. సో తమిళనాడు ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, కేరళ ఉంటుంది. ఇట్లా మూడు స్టేట్స్ జంక్షన్గా ఉంటాయి అనమాట. 3 స్టేట్ జంక్షన్గా ఉంటుంది. దీని అంతా వచ్చేసి నీలగిరి బయోస్పియర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే ఈ ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. తర్వాత నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో మనకి మేజర్గా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, ఒకటి కబినీ రివర్. సో కబినీ రివర్ అనేది చాలా ఇంపార్టెంట్. కబినీ రివర్ విచ్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ది కావేరీ రివర్. సో కబినీ రివర్ అనేది కావేరీ నదికి ఉపనది. సో కావేరీ నదికి ఉపనది ఫ్లోస్ త్రూ ది శాంచురీ. ఈ వేనాడు వైల్డ్ లైఫ్ శాంచురీ గుండా కబినీ రివర్ అనేది పోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా రామ్గంగా రివర్ అనేది ఏ విధంగా పోతూ ఉంటుందో, ఈ కబినీ రివర్ అనేది కూడా వేనాడు వైల్డ్ లైఫ్ శాంచురీ గుండా పోతూ ఉంటుంది. ఈ కబినీ రివర్ అనేది కావేరీ నదికి ఉపనది.
సో తర్వాత ఫ్లోరా, ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్లోరా ఏముందంటే ఇన్క్లూడ్స్ ది మోస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, వెస్ట్ కోస్ట్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అండ్ ప్లాంటేషన్స్ ఆఫ్ ది టేక్, యూకలిప్టస్ అండ్ గ్రీవియలా. సో గ్రీవిలియా ఇవి మేజర్గా ప్లాంట్స్ అనమాట. టేకు, యూకలిప్టస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇంతకుముందు యూపీఎస్సీలో కూడా అడిగారు. సో మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, డ్రై డెసిడియస్ ఫారెస్ట్లో ఇవి ఎక్కువ చూడండి. మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్లో టేక్ అనేది మనకి ఎక్కువగా కనిపించే ఇంపార్టెంట్ ఫ్లోరల్ అనమాట, అంటే ట్రీ అనమాట. మెజారిటీగా ఇది డామినేటెడ్ ట్రీ ఈ ఫారెస్ట్లో, మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్లో ఉంటుంది. తర్వాత ఫనా ఏముంది ఇక్కడ, ఫనా వచ్చేసి చూడండి మేజర్గా ఎలిఫెంట్స్ కావచ్చు, గౌరు, టైగర్, ప్యాంథర్, సాంబార్, స్పాటెడ్ ఇన్ ది డీర్, బార్కింగ్ డీరు, వైల్డ్ బోరు, స్లోత్ బీరు, తర్వాత నీలగిరి, లాంగూర్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో బ్లాక్ ప్యాంథర్ అంటాం కదా, సో బ్లాక్ ప్యాంథర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. సో చాలా నల్లగా ఉంటుంది, చిరుతుపుల్లాగే ఉంటుంది, కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంటుంది, మొత్తం దాని స్కిన్ అంతా కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది బ్లాక్ ప్యాంథర్. ఈ బ్లాక్ ప్యాంథర్ కూడా మనకి కబిని రిజర్వ్, కబిని రివర్ దగ్గర ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో లాస్ట్ టైం కూడా 2 years బ్యాక్ మనకి ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చాలా పిక్చర్స్ తీశారు. సో బ్లాక్ ప్యాంథర్స్ అనేవి కర్ణాటకలోని కబిని రివర్ ప్రాంతంలో కనిపించాయని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ బ్లాక్ ప్యాంథర్ అనేది మనకు కనిపించే ఒకే ఒక ప్రాంతం అనమాట, మెజారిటీగా మనకి సౌత్ ఇండియాలో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మన ఇండియాలో. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి రేడియేషన్ లెవెల్స్ ఇన్ కేరళ. సో రీసెంట్గా రేడియేషన్ గురించి కేరళకు సంబంధించిన ఒక థింగ్ అయితే న్యూస్లో వచ్చింది, అదేంటో చూద్దాం. ద పాన్ ఇండియా స్టడీ బై సైంటిస్ట్ అట్ ది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో బార్క్ ఉంది కదా మన ఇండియాకి సంబంధించిన బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హ్యాస్ ఫౌండెడ్ దట్ ది ఇన్ పార్ట్స్ ఆఫ్ కేరళ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ లెవెల్స్. సో బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ లెవెల్స్ ఆర్ నియర్లీ 3 times మోర్ దాన్ వాట్ బీన్ అజ్యూమ్డ్. సో మామూలుగా ఈ బార్క్ సంస్థ ఏం చేసిందంటే, ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వీళ్ళంతా మనకి ఆటమ్ బాంబ్స్ కావచ్చు, న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇండియాలో ఈ బార్క్ కింద పనిచేస్తూ ఉంటాయి. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కింద పనిచేస్తూ ఉంటాయి. సో ఇది హోమీ జహంగీర్ బాబాకి గుర్తుగా పెట్టారు, ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. మనకి ఈ న్యూక్లియర్ సైన్స్కి సంబంధించిన సైంటిస్ట్ అనమాట ఆయన. సో అయితే కేరళలో రీసెంట్గా ఈ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ లెవెల్స్ అనేవి వీళ్ళు ప్రిడిక్షన్ చేసిన దానికంటే కూడా 3 times ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, the pan India study was conducted by the scientists at the Baba Atomic Research Center, measures the radiation levels from the nearly 1 lakh. So nearly 1 lakh locations across the country. So మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ లెవెల్స్ అనేవి మన దేశంలో ఆల్మోస్ట్ 1,00,000 రీజన్స్ అనమాట. చిన్న చిన్న ప్రాంతాలు తీసుకుంటే 1,00,000 ప్రాంతాలు వీటంటిని కూడా వీళ్ళు గుర్తించారు. ఎవరు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు అయితే గుర్తించారు. అసలు ఏంటి వీటి గురించి ఏంటో చూద్దాం. So background radiation is the radiation emitted from the natural sources such as the rocks, sand, mountains. ఈ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అనేది ఒక రేడియేషన్ అనమాట. రేడియేషన్ అంటే ఏంటి, మనకి ఏదైనా కొన్ని మూలకాలతో ఒక అనుభవం అనేది పేల్చారనుకోండి, చుట్టుపక్కల మొత్తం కూడా రేడియేషన్ వస్తుంది. ఏదైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సంబంధించి కూడా ఈ రేడియేషన్ వస్తూ ఉంటాయి కదా, దీనివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. సో హ్యూమన్స్ కావచ్చు, చుట్టుపక్కల క్రియేచర్స్ మనకి జీవజాలానికి చాలా ప్రమాదం ఉంటుంది అనమాట. సో అయితే ఇది మన దేశంలో ఎక్కడ వస్తుందంటే ఈ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ మేజర్గా రాక్స్, శాండ్, రాక్స్, శాండ్ అండ్ మౌంటైన్స్ ఇక్కడ ఈ రీజన్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించి నెక్స్ట్ దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ రేడియేషన్స్. ఈ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రేడియేషన్స్ అనేవి. సో అసలు ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్స్ 2 రకాలుగా ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన థింగ్స్ ఏమన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ రేడియేషన్. ఒకటి వచ్చేసి న్యాచురల్ రేడియేషను. సో దీస్ ఆర్ ది రేడియేషన్స్ దట్ ఒరిజినేటెడ్ డ్యూ టు ది రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ప్రెజెంట్ ఆన్ ది ఎర్త్. సో ఇవి ఎలా వస్తుందంటే సహజంగా అనమాట. సో మామూలుగా న్యాచురల్గా వస్తుంది. ఇవి మనకు భూమిలో ఉంటాయి కదా, భూమిలో ఉన్న రాక్స్, శాండ్, మౌంటైన్స్ ద్వారా రేడియేషన్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. సో ఇదొకటి న్యాచురల్ రేడియేషను. తర్వాత వచ్చేసి కాస్మిక్ రేడియేషన్. సో కాస్మిక్ రేడియేషన్ అంటే దీస్ ఆర్ ది రేడియేషన్స్ దట్ కమ్ ఫ్రమ్ ది సన్, స్టార్స్ అండ్ అదర్ సెలాస్టియల్ బాడీస్ బై పెనిట్రేటింగ్ అవర్ ఎర్త్ అట్మాస్ఫియర్. సో మామూలుగా మనకి సూర్యుడి దగ్గర నుంచి సెలాస్టియల్ బాడీస్ అనమాట, అంటే గ్రహ శకలాలు ఉంటాయి కదా, సో ప్లానెట్ మనకి నక్షత్రాలు కావచ్చు, స్టార్స్, తర్వాత ఇంకా సన్ను అంటే మనకి సూర్యుడి దగ్గర నుంచి కావచ్చు, అదర్ సెలాస్టియల్ బాడీస్ నుంచి కూడా రేడియేషన్ అనేది మన భూమి యొక్క వాతావరణంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా రేడియేషన్ వస్తుంది. దీనివలన ఈ 2 ఫ్యాక్టర్స్ అనేది మేజర్గా ఈ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ బార్క్ సంస్థ ఏం చేసిందంటే మన ఇండియాలో మొత్తం 1,00,000 లొకేషన్స్లో ఈ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి 3 times ఎక్కువగా పెరుగుతున్నాయి మనం ప్రిడిక్ట్ చేసిన దానికంటే అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా సీస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ షుగర్ ఎక్స్పోర్ట్స్. సో ఇండియాలో షుగర్ ఎక్స్పోర్ట్స్ అనేవి మేజర్గా పెరిగాయి అనమాట.
సో మేజర్గా షుగర్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడానికి రీజన్ వచ్చేసి బ్రెజిల్ కూడా షుగర్ అనేది ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఈ షుగర్ అనేది బ్రెజిల్లో కొన్ని కరువు ప్రాంతాలు ఇట్లాంటివి రావడం వల్ల సో మెజారిటీకి వచ్చేసి ఈ షుగర్ అనేది తగ్గిపోయింది అనమాట. బ్రెజిల్లో షుగర్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు వీటికి వచ్చేసి కంప్లీట్గా ఇండియాకి భూమి వచ్చింది అనమాట. ఇండియాలో షుగర్ సెక్టర్కి అయితే భూమి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి ఇండియా హ్యాస్ బికమ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ది షుగర్. సో మన ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసరు అండ్ కన్జ్యూమరు బోత్ వచ్చేసి కూడా ఇండియానే. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ది షుగర్. సో తర్వాత ఇది వచ్చేసి న్యూస్లో ఉంది. దీనికి మేజర్గా రీసెంట్గా వచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రకారము ఈ రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇండియా అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసరు అండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా ఇండియా అని చెప్పారు. అయితే షుగర్ క్యాన్ ఈజ్ టాల్ అండ్ పెరినియల్ గ్రాస్ యూజ్డ్ టు మేక్ ఏ షుగర్, ఇథనాల్ అండ్ పేపర్. సో షుగర్ వల్ల 3 రకాల ప్రొడక్ట్స్ అనేవి తయారవుతాయి. ఒకటి వచ్చేసి షుగర్, సో మనకి పంచదార ఉంది కదా పంచదార. తర్వాత ఇథనాల్, సో ఇథనాల్ అనేది రీసెంట్గా పెట్రోలియంతో బ్లెండింగ్ చేస్తున్నారు. తర్వాత పేపర్ కూడా తయారవుతుంది. సో పేపర్ కూడా షుగర్ ద్వారా తయారు చేస్తారు. ఇవి వచ్చేసి మేజర్గా షుగర్ నుంచి తయారు చేసేటువంటి మెటీరియల్స్. ఇక్కడ ఇథనాల్ చూడండి, రీసెంట్గా E20 ఫ్యూల్స్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిలీజ్ చేశారు. E20 అంటే ఇథనాల్ బ్లెండింగ్ అనమాట. సో 2025కి మొత్తం ఇథనాల్ బ్లెండింగ్ అనేది 20% మనం రీచ్ అవ్వాలని చెప్పేసి మన ఇండియా అనేది టార్గెట్ పెట్టుకుంది. అయితే బ్రెజిల్ అనేది ఆల్మోస్ట్ 100% రీచ్ అయిపోయింది. ఇథనాల్ బ్లెండింగ్లో 100% బ్రెజిల్ అనేది రీచ్ అయిపోయింది. బయోఫ్యూల్ అలయన్స్లో బ్రెజిల్, అమెరికా కూడా ఇండియాతో జతకట్టాయన్నమాట, ఇండియాతో జాయిన్ అయిపోయాయి. సో ఇది ఒకటి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. షుగర్ ద్వారా షుగరు, ఇథనాల్, పేపర్ అనేది తయారు చేస్తారు. తర్వాత షుగర్ ఇండస్ట్రీ ఇంపాక్ట్స్ ది లైవ్లీహుడ్ అబౌట్ ది 15 million sugarcane farmers and around 5 lakh workers directly employed in the sugar mills. సో మన ఇండియాలో మొత్తము 50 million ఫార్మర్స్ వచ్చేసి షుగర్ క్రాప్ మీద డిపెండ్ అయి ఉన్నారు. తర్వాత 5 lakh వర్కర్స్ వచ్చేసి షుగర్ మిల్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అయితే వాళ్ళకి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. తర్వాత ఈ షుగర్కి సంబంధించినటువంటి క్రాప్ కండిషన్స్, అసలు ఈ క్రాప్ అనేది మేజర్గా ఎటువంటి లొకేషన్స్లో పండుతుందంటే సో బిట్వీన్ ది 21 to 27 సెల్సియస్ విత్ ది హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. సో ఈ క్లైమేట్ అనమాట, ఉష్ణోగ్రత అనేది 21 to 27 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. తర్వాత రెయిన్ఫాల్ వచ్చేసి అరౌండ్ ది 75 to 100 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం అనేది కూడా ఇక్కడ ఉండాలన్నమాట. సాయిల్ టైప్ వచ్చేసి డీప్ రిచ్ లోమీ సాయిల్. సో ఇట్ కెన్ గ్రోన్ ఆన్ ది వెరైటీస్ ఆఫ్ ది సాయిల్స్ రేంజింగ్ ఫ్రమ్ శాండీ లోమ్ టు క్లే లోమ్ గివెన్ దీస్ సాయిల్ షుడ్ బి వెల్ డ్రైన్డ్. సో ఇక్కడ చూడండి, షుగర్ అనేది మామూలుగా మనకి ఒండ్రు మృతికలు అంటారు కదా. సో శాండీ సాయిల్స్ దగ్గర నుంచి క్లే సాయిల్స్ అంటే బంగమట్టితో ఏర్పడిన సాయిల్స్ వరకు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ షుగర్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిపీట్ అయింది. ఎస్పెషల్లీ యూపీఎస్సీ మెయిన్స్లో ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు, షుగర్ ఇండస్ట్రీ అనేది కంప్లీట్లీ షిఫ్టెడ్ ఫ్రమ్ ది నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా. సో షుగర్ ఇండస్ట్రీ అనేది నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి ఎందుకు షిఫ్ట్ అయిందని చెప్పేసి అడిగారు. సో ఇంతకుముందు బిఫోర్ సమ్ ఇయర్స్, సో కొన్ని సంవత్సరాల ముందు షుగర్ ఇండస్ట్రీ అనేది మనకి బీహారు, యూపీ, పంజాబ్, హర్యానా ఈ స్టేట్స్లో ఎక్కువగా ఉండేది అనమాట. తర్వాత అది సౌత్ ఇండియాస్కి గ్రాడ్యువల్గా షిఫ్ట్ అయ్యి ఇప్పుడు కంప్లీట్గా షుగర్ ఇండస్ట్రీ అంటేనే సౌత్ ఇండియాలో ఎక్కువగా గ్రోత్ ఉంది. ఎందుకుందంటే మన సౌత్ ఇండియాలో వచ్చేసి క్లైమేట్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అందులో వచ్చేసి లాంగ్ టర్మ్ క్రాప్, మనకి ఎక్కువ కాలం ఉంటుంది అన్నమాట షుగర్ క్రాప్ అనేది. దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ది ఈ మనకి నార్త్ వైపు పండించే పంటల కంటే కూడా సౌత్ వైపు పండించే పంటల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల షుగర్ మిల్స్ అనేవి కూడా ఎక్కువ వచ్చాయి అనమాట సౌత్ ఇండియాలో. సో ఇక్కడ చూడండి, మీకు టాప్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అంటే మనకి ఫస్ట్ వచ్చేసి యూపీ ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్ అంటే టాప్ ప్లేస్లో ఉంటుంది. తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, సో బీహారు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ గురించి చూసుకోండి మీరు. ఇప్పుడు షుగర్ ఇండస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, జూట్ కావచ్చు, కాటన్ మిల్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఇట్లా అడుగుతూ ఉంటారు. సో లాస్ట్ టైము యూపీఎస్సీలో కూడా మెయిన్స్లో క్వశ్చన్ అడిగారు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది ఎక్కువగా వెస్టర్న్ కోస్ట్లోనే ఎక్కువగా ఎందుకు ఉంటుంది, ఈస్టర్న్ కోస్ట్ వైపు ఎందుకు ఉంటుంది అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఇటువంటి ఇండస్ట్రీస్ గురించి ఎక్కువ అడుగుతుంటారు. ఇప్పుడు ఇండియాలో మనకి E20 ఫ్యూల్స్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇథనాల్ బ్లెండింగ్ సంబంధించి సో మెయిన్స్ పరంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. బయో అలయన్స్, సో బయోఫ్యూల్ అలయన్స్ కావచ్చు, E20 ఫ్యూల్ కావచ్చు. తర్వాత మనకి అంటే కార్బన్ ఎమిషన్స్ అనేది తగ్గించాలి, నెట్ జీరో ఎమిషన్స్ అనేది 2070 కల్లా తీసుకోవాలని చెప్పేసి మన ఇండియా టార్గెట్ పెట్టుకుంది కాబట్టి సో వీటి గురించి కూడా మేజర్గా మెయిన్స్ పరంగా కూడా చూసుకోవాలి ఈ టాపిక్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి రాకూన్ డాగ్స్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఈ రాకూన్ డాగ్స్ అని ఎందుకు న్యూస్లో వచ్చాయో చూద్దాం. సో మేజర్గా వచ్చేసి ఇది న్యూస్లో ఉందన్నమాట. ద న్యూ అనాలిసిస్ ఆఫ్ జెనెటిక్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ది హుయినాన్, సో హుయినాన్ సీ ఫుడ్ మార్కెట్ ఇన్ ది వుహాన్, చైనా హ్యాస్ లింక్డ్ టు కరోనా వైరస్ టు రాకూన్ డాగ్స్. సో మామూలుగా మనకి ఈ కరోనా వైరస్ అనేది మొట్టమొదటిసారి
చైనాలోని వుహాన్ సిటీ నుంచి అయితే వచ్చిందన్నమాట, వచ్చి ప్రపంచమంతా వ్యాప్తి చెందింది కదా. సో ఈ పాండమిక్కి మేజర్గా కారణమైనటువంటి ఈ కోవిడ్ అనే కరోనా వైరస్ అనేది ఈ ర్యాకూన్ డాగ్స్ నుంచి స్ప్రెడ్ అయిందని చెప్పేసి ఒక వాదన ఉందన్నమాట. సో ఈ ర్యాకూన్ డాగ్స్ నుంచి స్ప్రెడ్ అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు అయితే దీని గురించి వాదిస్తున్నారు. అసలు మేజర్గా ఈ ర్యాకూన్ డాగ్స్ నుంచి కరోనా వైరస్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు కదా, అసలు ఎందుకు వస్తుంది దీనివల్ల అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ర్యాకూన్ డాగ్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఇక్కడ మీరు ఇమేజ్ కనిపిస్తుందా, ఇవి వచ్చేసి ర్యాకూన్ డాగ్స్ అనమాట. ఇవి కంప్లీట్గా మనకి డాగ్ లాగా కనిపించవు, ర్యాకూన్ లాగా కనిపించవు, సెమీ ర్యాకూన్ లాగా ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ర్యాకూన్ డాగ్స్ ఆర్ నెయిదర్ డాగ్స్ నార్ ర్యాకూన్స్. సో ఇది డాగ్స్ లా అనిపించదు మనకి, అలానే ర్యాకూన్స్ లా కూడా అనిపించదు. దే బిలాంగ్ టు ది క్యానిడ్ ఫ్యామిలీ అండ్ ఆర్ క్లోజ్ రిలేటెడ్ టు ఫాక్సెస్. సో ఇది క్యానిడ్ ఫ్యామిలీ అంటే మనకి డాగ్స్ రేసెస్ లాగా ఉంటాయి, కాకపోతే ఇది కంప్లీట్గా ఫాక్స్ జాతికి అంటే నక్క జాతికి సంబంధించింది అనమాట. ఈ ర్యాకూన్స్ని మేజారిటీగా సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో వచ్చేసి మీట్గా తీసుకుంటారు. సో మీట్గా తీసుకుంటారు, దానివల్లే కోవిడ్ అనేది స్ప్రెడ్ అని చెప్తున్నారు. సో దే ఆర్ ది ఓన్లీ క్యానిడ్స్ దట్ హైబర్నేట్ డ్యూరింగ్ ది వింటర్స్. సో మనకి శీతాకాలంలో ఆల్మోస్ట్ చాలా మంత్స్ వరకు హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయి కొన్ని ఎనిమల్స్. మనం ఎస్పెషల్లీ మనకి ఆర్టిక్ రీజను, అంటార్టికా రీజన్లో ఇట్లాంటివి చూస్తూ ఉంటాం హైయర్ లాటిట్యూడ్స్లో. అయితే ఇక్కడ ఈ ర్యాకూన్స్ కూడా వింటర్ టైంలో హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయి, అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి అనమాట. చాలా మంత్స్ వరకు నిద్రావస్థలో ఉంటాయి ఇవి. నెక్స్ట్ వీటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే, దే ఆర్ ఓమినివోర్స్ డ్యూరింగ్ డైనింగ్ ఆన్ ది ఫుడ్ సోర్సెస్ లైక్ రోడెంట్స్ అండ్ బెర్రీస్. సో బెర్రీస్ ఉంటాయి కదా, బెర్రీస్, రోడెంట్స్ అంటే చిన్న ఎనిమల్స్లా ఉంటాయి. సో మనకి మౌస్ లాగా ఉంటాయి, వాటిని తింటూ ఉంటాయి ఇవి. తర్వాత ఆల్దో దే అపియర్ సో స్వెలెట్ ఇన్ ది సమ్మర్, దే ప్యాక్ ఆన్ ది పౌండ్స్ ఆఫ్ వింటర్ వేర్ దేర్ ఆల్సో ఫుడ్. So becomes thicker. They were monogamous, often living in the pairs. సో మామూలుగా కొన్ని ఎనిమల్స్, బర్డ్స్ అనేవి సోషల్గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనకి సారస్ క్రేన్స్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్ యొక్క బర్డ్, స్టేట్ బర్డ్. సో ఇది ఆల్మోస్ట్ మనకి 5 feet వరకు ఎత్తుంటుంది అనమాట, ఇది సారస్ క్రేన్ అనేది. ఈ సారస్ క్రేన్ అనేది కొంచెం సోషల్గా డిఫరెంట్గా ఉంటాయి, అవి గుంపులతో ఉండవు అనమాట. సో సింగిల్గా ఉంటాయి లేదా పేర్స్గానే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఈ ర్యాకూన్ డాగ్స్ కూడా అలానే ఉంటాయి. సమ్మర్ సీజన్లో ఎక్కువగా బయట కనిపిస్తూ ఉంటాయి, వింటర్లో వచ్చేసి నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. సో తర్వాత డిస్ట్రిబ్యూషన్, ర్యాకూన్ డాగ్స్ ఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ ది ఈస్ట్ ఏషియా. సో మనకి తూర్పు ఆసియా నుంచి ఇవి, తూర్పు ఆసియాలో మెజారిటీగా ఈ ర్యాకూన్ డాగ్స్ అనేవి ఉంటాయి. అయితే మనకి తూర్పు ఆసియాలోనే కాకుండా మనకి ఎక్కువగా చైనా, కొరియా, సో చైనా కావచ్చు, కొరియా పెనిన్సులా కావచ్చు, జపాను, నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని రీజన్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో వేర్ దేవర్ నోన్ యాజ్ ది తనుకి అని చెప్పేసి జపనీస్లో పిలుస్తారు. ఈ ర్యాకూన్ డాగ్స్ని తనుకి అని చెప్పేసి వర్డ్స్తో పిలుస్తారు. ఎక్కడంటే జపాన్లో, చైనా, కొరియా, జపాన్లో వీటి గురించి ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటుంది. అయితే సో దేవర్ ఆల్సో ఫౌండ్ ఇన్ యూరోప్ వేర్ దేవర్ ది ఫస్ట్ బ్రాట్ ఇన్ బై ప్యూర్ ట్రేడర్స్. సో ఫర్ ట్రేడర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ట్రేడ్ చేస్తారన్నమాట. యూరోపియన్స్ అనేవాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలతో ట్రేడ్ చేస్తున్నారు కదా, ఆ టైంలో ఈ వెట్ ర్యాకూన్స్ని తీసుకొచ్చారని చెప్పేసి ఒక వాదన కూడా ఉంది. వీటిని మేజర్గా సో ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు, లేదా మీట్గా అయినా యూజ్ చేస్తారు. మాంసానికి కూడా ఎక్కువగా ఈ ర్యాకూన్ డాగ్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో మొత్తం వచ్చేసి డాగ్ మీట్ అనేది చాలా అక్కడ ఫేమస్గా ఉంటుంది. సో మీట్ ప్రొడక్షన్లో కూడా ఎక్కువగా డామినెంట్గా, సో మీట్ ప్రొడక్షన్లో ఎక్కువగా డాగ్ మీట్ అనేది తీసుకుంటూ ఉంటారు. అందుకే ఈ ర్యాకూన్ డాగ్స్ని మీట్గా తీసుకోవడం వల్లే ఈ కోవిడ్ వైరస్ అనేది వుహాన్ సిటీలో స్ప్రెడ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సంగీత కళానిధి అండ్ నృత్య కళానిధి అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ అనేది ఎవరిస్తారంటే, ఇది మద్రాసుకి సంబంధించినటువంటి అవార్డ్స్ అనమాట, మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాదు. సో ఇవి మనకి సంగీతానికి, మ్యూజిక్కి సంబంధించి, డ్యాన్స్కి సంబంధించి ఈ అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటో చూద్దాం. సో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ హ్యాస్ అనౌన్స్డ్ ది విన్నర్ ఆఫ్ ది సంగీత్ కళానిధి అండ్ నృత్య కళానిధి ఫర్ ది ఇయర్ 2023. సో 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ హ్యాస్ అనౌన్స్డ్ ది విన్నర్. సో ఇందులో వచ్చేసి 2 కేటగిరీస్లో ఈ అవార్డ్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఒకటి వచ్చేసి ఏంటంటే సంగీత కళానిధి అండ్ నృత్య కళానిధి, ఈ 2 కేటగిరీస్లో ఇచ్చారు. సో ఫస్ట్ మనకి కార్నాటిక్ వోకలిస్ట్ బాంబే జయశ్రీ. సో బాంబే జయశ్రీ తెలుసు కదా, ఈమె చాలా పెద్ద సింగరు. సో మన తెలుగులో కావచ్చు, బాలీవుడ్, టాలీవుడ్, చాలా ఇండియాలోని చాలా లాంగ్వేజ్లో ఈమె సాంగ్స్ అనేది పాడారనమాట. సో ఎస్పెషల్లీ మనకి ఏఆర్ రెహమాన్ సాంగ్స్లో ఎక్కువగా ఈమె కనిపిస్తూ ఉంటుంది. సో మణిరత్నం, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ ఉన్నాయి కదా, సో బొంబాయి సినిమాస్లో ఎక్కువగా సాంగ్స్ అనేది పాడింది. ఈమెకి అవార్డు ఇచ్చారు. ఏ అవార్డు ఇచ్చారంటే సంగీత కళానిధి అవార్డు అనేది ఇచ్చారనమాట. సో ఇది దేనికి ఇచ్చారంటే ఆమెకి, సో సింగర్ ఆమె, ద నృత్య కళానిధి అవార్డు ఫర్ డాన్స్ గోస్ టు వసంతలక్ష్మి నరసింహచారి. సో వసంతలక్ష్మి నరసింహచారి అనే ఆమెకి నృత్య కళానిధి అవార్డు ఇచ్చారు. ఎందుకంటే ఈమె డాన్సర్ కాబట్టి నృత్య కళానిధి అవార్డు ఇచ్చారు. ఈమె సింగర్ కాబట్టి మ్యూజిక్ పరంగా ఆమెకి నెక్స్ట్ సంగీత కళానిధి అవార్డు అనేది ఇచ్చారు. అసలు ఏంటి అవార్డ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సింపుల్గా. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ ది హైయెస్ట్
అకలైడ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ది కార్నాటిక్ మ్యూజిక్. సో మనకి ఇండియాలో మామూలుగా 2 టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి. ఒకటి కార్నాటిక్ మ్యూజిక్, ఇంకోటి హిందుస్థానీ మ్యూజిక్. సో కార్నాటిక్ మ్యూజిక్ అనేది కంప్లీట్లీ మనకి సౌత్ ఇండియాలో ఉంటుంది. హిందుస్థానీ మ్యూజిక్ అనేది పర్షియన్ వాటి యొక్క ఇంపాక్ట్తో మనకి నార్త్ ఇండియాలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సంగీత నాటక అకాడమీ ఉంది కదా, సంగీత నాటక అకాడమీ అనేది ఇండియాలో మొత్తం అన్నిటికీ అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ అవార్డ్స్ అనేది ఈ నృత్య కళానిధి అవార్డ్స్ ఇవనేది ఒక రీజన్కి సంబంధించిన అనమాట. ఎస్పెషల్లీ మనకి కార్నాటిక్ రీజన్ అంటే సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి అవార్డు. సో ఈ కార్నాటిక్ మ్యూజిక్ అయితే ఇస్తారు. ఈ మొట్టమొదటిసారి ఈ అవార్డుని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1942లో తీసుకొచ్చారు. సో 1942లో తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డాన్స్ ఎవ్రీ ఇయర్ బై ది మద్రాస్ మ్యూజిక్ అకాడమీ. సో నృత్య కళానిధి అవార్డు వచ్చేసి డాన్స్కి సంబంధించింది, సంగీత కళానిధి అవార్డు వచ్చేసి మ్యూజిక్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది ఫైన్ ఆర్ట్స్. సో ఇందా చెప్పాను కదా మనకి ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న మద్రాస్ మ్యూజిక్ అకాడమీ. అసలు ఈ అకాడమీ అంటే ఏంటి, ఎందుకు వీళ్ళు ఇస్తున్నారని చూద్దాం. సో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అనేది ఇది వచ్చేసి ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది ఫైన్ ఆర్ట్స్. సో మన ఇండియాలో కళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ దాన్ని తీసుకొచ్చారనమాట. అసోసియేషన్ తీసుకొచ్చేసి ఈ ఆర్టిస్టులకి అవార్డులు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. సో దీన్ని మొట్టమొదటిసారి ఎప్పుడు తీసుకొచ్చారంటే ఇట్ ఎమర్జ్డ్ ఆన్ ది ఆఫ్ షూట్ ఆఫ్ ది ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్. సో మన ఇండియాలో 1927లో సో 1927 సంవత్సరం డిసెంబర్లో జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి కదా. బ్రిటిష్ ఇండియాలో ఐఎన్సీ సమావేశాలు జరిగేటప్పుడు మద్రాసులో ఒక సెషన్ జరిగిందనమాట 1927లో. ఈ టైంలో ఈ మద్రాసు అసోసియేషన్ అయితే తీసుకొచ్చారు. దీనికి సంబంధించి తీసుకొచ్చి ఈ అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఈ 2 టైప్సే కాకుండా ఇంకా చాలా అవార్డ్స్ ఇస్తారు. సో సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, రిమైనింగ్ అవార్డ్స్ కూడా వీటిలో ఇంక్లూడ్ చేసి ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి బాంబే జయశ్రీ, వసంతలక్ష్మి చారి వాళ్ళకైతే ఈ అవార్డ్స్ అనేవి ఇచ్చారు. సో ఇవి వచ్చేసి వాళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.